హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియో ఏముంది, రోజువారీ పనులే. లెగవడం, బ్రష్ చేయటం, గోరువెచ్చని వాటర్ తాగటం, ఇంకా పని మొదలు పెట్టడం. ఇక్కడైతే బయట వాకిళ్ళు ఊడుస్తున్నాను. 5 గంటలకి లేచాను. 5 గంటలకే తెల్లారిపోతుంది. చూసారా, వేసవికాలం అయితే 5 గంటలకే తెల్లారిపోతుంది. అదే శీతాకాలం అయితే 5 గంటలకు ఇంకా చీకటిగా ఉంటుంది. 6 దాకా కూడా తెల్లారదు. ఇక్కడ నేనైతే వాకిళ్ళు ఊడుస్తున్నాను. వాకిళ్ళు వచ్చి కల్లాపేసి ముగ్గు వేసేలోపే మా వారు బ్రష్ చేసి వాళ్ళు ఈరోజు బోధుల పనులకి వెళ్తున్నారు. అంటే పనికి ఆహార పథకం 100 రోజుల పని ఉంటుంది కదా, ఆ పథకం అయితే మాకు ఈ వారం మొదలు పెట్టారు. ఆ పనికే మా వారును మా మామయ్య ఇద్దరు పనికి ఆహార పథకానికి వెళ్తున్నారు, బోధులు తవ్వటానికి. ఇక నేనైతే ఇంట్లో పని మొదలు పెట్టేశాను. ఇల్లు వాకిళ్ళు ఊడవటం, గిన్నెలు కడగటం. వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ వేస్తానో లేదో కానీ వాళ్ళు వచ్చేస్తారు. ఆ పని ఎక్కువసేపు ఉండదు, 1 గంట చేస్తారేమో అంతే. ఫోటోలు దిగి వచ్చేస్తారు. నాకైతే ఇంట్లో చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి హడావిడిగా గబగబా పని అయితే పూర్తి చేసుకుంటున్నాను. త్వరగా వాళ్ళకి టిఫిన్ వేసి పెట్టాలి. ఇక్కడ మగ్గం ఊడుస్తున్నాను. ఈ బోధుకి వెళ్ళే కొంచెం టైం ఉంటే అందులో ఈ పువ్వంచు పాగళ్ళు ఈ విధంగా విడదీస్తారు. ఆ పని చేసుకుంటున్నారు మా శ్రీవారు. పువ్వంచు పాగళ్ళు ఈ విధంగా విడదీసి పెడితే అంచులకు నేయడానికి సులువుగా ఉంటుంది. అందుకు అలా నేత పనికి కొంచెం సమయం ఉంటే ఏదో ఒకటి చేయడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. నేత పని గురించి మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను అప్లై చేస్తాను. టైం పడుతుంది, మొలకట్టేది చూపించాలి కాబట్టి అది ఎప్పుడు కడితే అప్పుడు మిగిలిన ప్రాసెస్ నేను చూపిస్తాను. అంతవరకు ఈ మామూలుగా రొటీన్ వ్లాగ్సే వస్తూ ఉంటాయి. అయినా మా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఎక్కువ నేత పని, మిషన్ పని కనబడుతూనే ఉంటుంది. మేము నిత్యం చేసేది ఆ పనిలే కాబట్టి మీకు ఎక్కువగా ఈ నేత పని కనబడుతూనే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో పిల్లలకు కూడా నేత పని చూపించడం చాలా మంచిది. ఇక్కడ పిల్లలైతే నాతో పాటు లెగిసి వాళ్ళ చదువుకుంటున్నారు. చూసారా, మా ఊర్లో నీళ్ళు ఎంత చండాలంగా ఉన్నాయో. తొట్టి ఎప్పుడు 2 రోజులకి 3 రోజులకి కడుగుతూనే ఉంటుంది. తొట్టికేమి పాకుడు ఉండదు, కానీ నీళ్ళు మాత్రం మురుకులుగా ఉంటాయి. 2 రోజులకు ఒకసారి కడిగినా నీళ్ళు మాత్రం మురుకులే, అస్సలేం బాగోవు. వాటిని పట్టించుకునే నాదుడే లేడు. దీని గురించి మా ఊరికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, 2-3 సార్లు తిరిగాం. అయినా ఏమాత్రం రెస్పాన్సిబుల్ ఏమీ లేదు, ఏమాత్రం రియాక్ట్ అవ్వరు. మా రోడ్డు బాగాలేదు, వేసేస్తాం, మీరు మాకు ఓటేయండి అన్నారు. వేసాక రోడ్డు కూడా వేయలేదు. అట్లా ఉంటుంది మరి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కానీ ఈ వాటర్ ట్యాంక్కి రిపేర్ మాత్రం అవ్వట్లేదు. ఇప్పుడు కాదు ఈ సమస్య. ఈ వాటర్ ఇట్లా ఉండటం చూసి మేము ఎప్పటి నుంచో వాటర్లో డెటాల్ వేసుకొని స్నానాలు చేయడానికి వాడుకుంటాము. చూసారా ఎంత మురుకులో అట్లా ఉంటాయి. ఇక్కడ బకెట్లో చూపిస్తున్నా చూడండి, కాలువలో నీళ్ళు ఎలా ఉంటాయి. ఇక ఇక్కడ మిషన్ కుట్టడానికి జాకెట్ ముక్కలు తడిపి ఆరబెట్టాను. ఈ బట్టలన్నీ ఉతికి ఎండబెట్టేశాను. ఇంకా ఇంట్లో పని అంతా పూర్తయిపోయింది. ఇక ఒకళ్ళు మిషన్ కుట్టాలన్నారు. ఇక ఈరోజు టిఫిన్ పిల్లలకి ఉప్మా చేశాను. వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇక నా పని నేను మొదలుపెట్టాను. మా వారు బోధుకి వెళ్ళి వచ్చేసి మగ్గంలోకి కూడా వచ్చారు. నేను రెడీ అయ్యి గబగబా చీర ఫాల్ వేసి ఒక జాకెట్ కుట్టిమ్మని ఊరు వెళ్ళాలి అని చెప్పి అడిగారు. అందుకని నేను ఫాస్ట్గా చీరకు ఫాల్ వేసి ముందు జాకెట్ కటింగ్ చేసేసి అవి కుట్టికి ఇచ్చాక అప్పుడు వంట చేశాను. ఇక్కడ వంట చేస్తున్నాను.
మటన్ వండుతున్నాను. మటన్ మామిడికాయ వండుదామని మటన్ తెప్పించాను. మా పిల్లలకి మటనే పెడతాం. చికెన్ అయితే అసలు పెట్టం. మేమైతే చికెన్ తింటాం కానీ పిల్లలకి మాత్రం చికెన్ పెట్టం. వాళ్ళ వరకు ఒక పావు కిలో మటన్ తెప్పించి మామిడికాయ వేసి వండాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, మటను, నూనె వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారము, సాల్ట్ కూడా వేసేసాను. అప్పుడు తర్వాత కారం వేసుకోవాలి. మామిడికాయ వేస్తాను కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. 2 స్పూన్లు వేసాను. అయితే ముందుగానే మామిడికాయ వేస్తే మటన్ ఉడకదండి. అందుకని మటన్ ఫ్రై చేసేసాక కొంచెం ఎసరు పోసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చాక ముక్క ఉడికినప్పుడు చూసుకొని అప్పుడు నేను మామిడికాయ అయితే అప్పుడు మటన్లో వేసాను. ఇక్కడ అల్లం పేస్ట్ వేస్తున్నాను. పులుపు తగిలితే మటన్ మళ్ళీ ఉడకదు కదా, అందుకని ముందు మటన్ వండేసి అది మెత్తగా ఉడికాక తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక 2-3 మంటలు ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడకవసరం మామిడికాయ త్వరగానే మగ్గిపోద్ది. అసలు ఆ ఎసరికే మగ్గిపోద్ది. ఈరోజు వంట అయితే ఇదేనండి. మామిడికాయ పచ్చడి కూడా చేశాను. సమ్మర్ స్పెషల్ కాబట్టి మామిడికాయలు మా ఊరిలో ఎవరికన్నా ఒకరికి కాస్తే వాళ్ళు ఇచ్చారు మాకు. తాతయ్య అవుతారు, వాళ్ళు ఇచ్చారు. పల్లెటూరు అంటే అంతే కదా, ఎవరి దొడ్లో ఏ కూరగాయలు పండినా ఏం తయారైనా పక్క వారికి, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటూ ఉంటాం. మన దొడ్లో పండిన కూరగాయలు మనకు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఇస్తూ ఉంటాం. పల్లెటూరులో ఇది కామన్. ఇదిగోండి ఇలా ఉడికాక అప్పుడు అది దింపి మళ్ళీ పొయ్యి వెలిగించి నేను మామిడికాయ ముక్కలు వేసి ఒక మంట ఉడికినాక కొత్తిమీర జల్లేసి ఇంకా దింపేశాను. ఇంతేనండి మటన్ మామిడికాయ. ఈజీ కానీ బాగుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అయినా ఇది వండుతుంటేనే మా పిల్లలు నాకు ఎప్పుడు పెడతావు పెద్దమ్మ, త్వరగా వండు, త్వరగా పెట్టు అంటూ నా చుట్టూ మా చెల్లి వాళ్ళ పిల్లలు తిరుగుతూ, మా పిల్లలు తిరుగుతూ అడుగుతూనే ఉన్నారు. ఇది ఉడికేదాకా కూడా ఆగుతలేదు. సరే కదా అనేసి ఫాస్ట్గానే వండేసాను. ఇక్కడ టేస్ట్ చూస్తున్నాం చూడండి. మా బుడ్డోళ్ళు అయితే నాకు చూపించు నేను చూసి చెప్తాను అంటున్నారు. నాకైతే ఇదిగో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. కాలుతుంది, అందుకే టచ్ చేయలేకపోయాను. ఆ విధంగా ఉడికాక మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ అయితే నాకు సరిపోలేదు, అందుకు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది మామూలు కూర మీద. మనం మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి. ఓకే వేసేసుకున్నా ఎక్కువైతే అస్సలు తినలేము. ఇప్పుడు టేస్ట్ అయితే సరిపోయింది. ఇంకా కట్టేసే టైం అయితే అయిపోయింది. ఇంకా వంట అయినాక పిల్లలకైతే భోజనం పెట్టేశాను. ఎందుకంటే లేట్ అయిపోయింది. అక్కడికే ఒక చీర పాలు జాకెట్ కుట్టి కూర వంట చేశాను కాబట్టి. ఇక్కడ చూడండి మా బుడ్డోళ్ళు నాకు పెట్టు అంటూ రుచి చూడడానికి వచ్చేసారు. నేను చూస్తాను అని. చూసారా ఒక్కొక్కళ్ళు ఎలా చెప్తున్నారా. తినేటప్పుడు తీద్దామనుకున్నా, హడావిడి చేసేసారు. ఇంకా అందుకే నేనైతే తీయలేదు. కానీ భలే ఫన్నీగా చేస్తారు పిల్లలు. ఇక్కడ పొద్దున చెప్పాను కదా జాకెట్ కటింగ్ చేసి జాకెట్ కుట్టానని, అదేనండి ఇది. ఇక్కడ జాకెట్ కటింగ్ చేస్తున్నాను. అయితే ఒకళ్ళు జాకెట్ కటింగ్ కూడా చూపించమని అన్నారు. సరేలే కదా, ఒక్కసారి చూస్తే ఏ పనైనా రాదండి. చూడగా మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చూపించినా నేను నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. మనం వచ్చినట్లే ఉంటుంది కానీ మనకి ఏమీ రాదు. మనం కుర్తా కటింగ్ చేస్తూ ఉంటేనే వస్తుంది. ఇట్లా షోల్డర్ నుంచి నడుముకి బారుగా పొడవు అయితే కొలుచుకున్నాను. తర్వాత ఇక్కడ లూజ్ చూసుకుంటున్నాను. నడుము లూజుకి సరిపడా ఉంచి ఇంకొక అంగుళం అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ అంగుళము టక్స్ ఇచ్చుకోవడానికి ఖర్చుతో కలిపి కొలుచుకుంటున్నాను. ఇక్కడ చంక దగ్గర కుట్టు వరకు ఒక గీత అయితే గీసుకున్నాను.
మనకి చంక ఎంత బారు వచ్చిందో అది నడుము నుంచి పట్టుకొని చంక అయితే కొలుచుకోవాలి. ఇక్కడ మెడ చూసుకుంటున్నాను, ఎంత పొడవు కావాలో మెడ దగ్గర నడుము చూసుకొని కొలుచుకొని ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టింది ఈ చివరి నుంచి ఆ చివరికి కరెక్ట్గా రావాలి అంటే నాకు ఈ జాకెట్ పొడవు 14 వచ్చింది, వెడల్పు వచ్చేసి 10.5 వచ్చింది. ఇప్పుడు అదే మార్కింగ్ పైన కింద చేసుకుంటూ కరెక్ట్గా స్కేల్తో అయితే గీసుకోవాలి. నేనైతే ఇవన్నీ స్కేల్తో గీసి చేసే అంత ఉండదు, మామూలుగా గీసేసుకుంటాను. ఒక్కొక్కసారి మీకు చూపించడానికి బాగుంటుందిలే అన్నట్టు స్కేల్ ఇవి వాడుతూ ఉంటాను. ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. సమానంగా క్లాత్ ఎప్పుడు సమానంగా పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది, ఏముండదు, ఈజీగానే ఉంటుంది. ఎక్కడికక్కడ మార్కింగ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చంక ఇక్కడ 5.5 పెడుతున్నాను. కొంచెం మన జాకెట్ని బట్టి మనం కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క జాకెట్ పర్ఫెక్ట్గా ఏమీ ఉండదు, వాళ్ళు ఇచ్చిన ఆదులు మనమే మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ మెడ అయితే 2 పెట్టాను. వాళ్ళకి పొడవు అనేది వాళ్ళ జాకెట్ని బట్టి ఎంత ఉంటే అంత పెట్టుకోవడమే. ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని రౌండ్ గీసుకొని ఇంకా కట్ చేసేసుకోవడమే. రౌండ్ రాని వాళ్ళు ఇలా స్కేల్ వాడుకుంటే సరిపోతుంది. భుజము షోల్డర్ ఏమో 3 పెట్టాను, అదే 3 ఇక్కడ కూడా మెడ 2 పెట్టాను, షోల్డర్ 3 పెట్టాను. ఆ 5 అంగుళాలు పెట్టి ఇట్లా సమంగా కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. చంక కిందకి 5.5 పెట్టాను కాబట్టి అది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్తో రౌండ్గా గీసుకోవాలి, కర్వ్ తీసుకోవడం. ఇలా చేశాక బ్లౌజ్లో మనకి చంక ఎంత వెడల్పు ఉన్నది తెలియాలి అంటే ఇలా చంకతో కొంచెం పట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. లేకపోతే చంక దగ్గరే మనము టేప్తో కొలుచుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మార్కింగ్ వచ్చేస్తుంది. ఏమీ భయపడాల్సిన పని లేదు. మీకు తెలియడం కోసం ఇలా అయితే నేను గీస్తున్నాను, కానీ ఇదంతా ఏమీ అవసరం ఉండదు. ఒక్కసారి ఏ పనైనా వచ్చేయదు, మనం ట్రై చేయాలి. కాకపోతే మడతలు తెరగా వేసి ఉందా, మంచిగా ఉందా క్లాత్, అవి ఒక్కటి కొంచెం ఎక్కువ చూసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అంతా బ్లౌజ్ కటింగ్లోనే మనకి తెలిసిపోతుంది. ముందు కటింగ్ చేయాలనుకున్న బ్లౌజ్ నీట్గా పెట్టుకుంటే అన్ని మార్కింగ్స్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ అయితే తీస్తున్నాను. హ్యాండ్స్ ఇవి సాదా హ్యాండ్స్ సాదా జాకెట్, లైనింగ్ జాకెట్ కాదు. అందుకు దానికి ఒక స్కేల్ వెడల్పున ముందైతే ఒక లైన్ మార్క్ చేసేసుకున్నా. చేతికి కింద మడత ఉంటుందిగా, దానికోసం ఖర్చు. ఇక ఆ కుట్టు దగ్గరికి మనం ఖర్చు అయితే అలా తీసుకొని ఎక్కడ కుట్టుగా అక్కడ హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా పెట్టుకుంటంలోనే ఉంటుంది. పెట్టుకొని మనకి ఎక్కడికైతే మార్కింగులు చేసుకున్నామో అక్కడికి మనము కటింగ్ చేసుకోవడమే. ప్రతిదీ కొలత ప్రకారమే ఏం చేయవసరంలా. ఆది బ్లౌజ్తో చేసేస్తే కూడా మనకి పర్ఫెక్ట్గానే వస్తుంది. కొలత ప్రకారం కొన్ని బ్లౌజులకు మాత్రం కొలత ప్రకారమే చేయాలి, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. లేకపోతే ఇట్లా హ్యాండ్స్ అన్నీ మనం ఈజీగానే ఉంటుంది, చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే పని ఆపేసామో మళ్ళీ కొత్తగా ఉన్నట్టు ఉంటుంది నేర్చుకునే వాళ్ళకైతే. ఎక్కువ ఎప్పుడు చేసే వాళ్ళకి ఏమీ ఉండదు, ఇంకా ఇదొక పనిలాగా, ఇంటి పనిలాగానే అలవాటు అయిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ కరువు కూడా 2 పొరలకి తీసుకోవాలి. 4 పొరలు ఉంటాయి కదా హ్యాండ్స్కి, ఇప్పుడు ఇక్కడ 2 పొరలు అయితే హ్యాండ్స్ కరువు తీసుకుంటే సరిపోతుంది. అది కూడా మీకు పీస్ ఇక్కడ ఎంత లోతు అనేది ఇట్లా చూపిస్తున్నాను. ఒక 3/4 ఉంటే సరిపోతుంది. అంటే టేపులో అంగుళానికి తీసుకోకుండా ముందుగా 3 గీతలు ఉంటాయి కదా, అలా తీస్తే సరిపోతుంది. ఇది చిన్న బ్లౌజే కాబట్టి తక్కువ తీయాలి. పెద్ద బ్లౌజ్ అయితే అంగుళం
అంగుళంన్నర అలా మన సైజు బ్లౌజులను బట్టి ఉంటుంది. ఇక్కడ ఇక ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ముందు రౌండ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. ముందు రౌండ్ 5.5 ఉంది. మనం ఎప్పుడు ఉక్స్ పట్టీతో రౌండ్ మెడ రౌండ్ అయితే కొలుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత 4వ ఉక్స్ కాడికి మనం క్రాస్ బెల్ట్ పట్టీ వేసుకుంటే అక్కడికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 4వ ఉక్స్ దగ్గరికి నేను చూపించిన విధంగా పట్టుకుంటే ఇంకా షోల్డర్ నుంచి కింద క్రాస్ బెల్ట్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని దాన్ని మార్క్ చేసుకుంటున్నాం. ఇంకా నడుము వైపు అయితే 3 అంగుళాలు ఎటువంటి వారికైనా పెట్టేసుకోవచ్చు క్రాస్ పట్టీకి. ఇక్కడ మెడ అయితే ఫ్రంట్ పార్ట్ మెడ డ్రా చేస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ నుంచి 4 అంగుళాలకి షేప్ పట్టీకి ఇది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 అంగుళాలు మార్క్ చేసుకుంటున్నాను. ఆ విధంగా ఈ చివరి వచ్చేసి 3 అంగుళాలు నడుము దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని దాన్ని గీసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఈ కటింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగానే ఉంటుంది ఈ బ్లౌజ్ పని. ఇంతేనండి కటింగ్. ఇది త్వరగా ఇవ్వమని ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఊరు వెళ్ళాలి అని. నిన్న ఇచ్చారు, ఈరోజు ఇవ్వు అంటున్నారు. మిషన్ వాళ్ళ పాటలు ఇలాగే ఉంటాయి. పండగ వచ్చినా ఏమీ ఉండవు. ఇక వీళ్ళకే పండగలు ఉండవు. మిషన్ కుట్టే వాళ్ళకే పండగలు, ఊర్లు వెళ్ళే పనులు ఉంటాయి. ఇస్తావా లేదా, త్వరగా ఇవ్వు అంటారు ఇచ్చిన కాడ నుంచి. ఇంకా అది మనం వంట తర్వాత చేసుకోవచ్చులేని ముందు వీళ్ళకి పొద్దున్నే కుట్టేసి ముందు వీళ్ళకి కట్ చేసి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది, కుట్టేసి ఇస్తే అని చెప్పి ఇదైతే పెట్టుకున్నాను. కస్టమర్లు ఏమనుకుంటారో తెలియదు కానీ ఇచ్చిన వెంటనే బ్లౌజ్ ఇచ్చేయాలి మనకి, మనం కుట్టేసుకొని వేసేసుకోవాలి అన్నంత స్పీడ్లో ఉంటారు. వాళ్ళ దగ్గర 6 నెలలు ఉండ బాధలేదు కానీ మన దగ్గరకు వచ్చాక మిషన్ మీద కూడా పెట్టినారు. 5 నిమిషాల్లో నాకు ఇస్తావా లేదా, 2 రోజుల్లో ఇస్తావా, 3 రోజుల్లో ఇస్తావా అని అడుగుతారు. అసలు ఇచ్చేటప్పుడే అడుగుతారు, ఇది ఎప్పుడు ఇస్తావు నాకు అని. ప్రశాంతంగా ఉండనివ్వరు. కూసేపటికి వచ్చి నేను ఊరు వెళ్ళిపోవాలి అంటూ ఉంటారు. మనకి ఇంట్లో పనులు ఉంటాయి, మనము చేసుకోవాలి అని అన్ని రోజుల ముందు కావాలి అనుకున్న వాళ్ళు ఆ కొన్నా కొట్లో ఇంట్లో పెట్టుకోకుండా ముందుగానే ఇస్తే మనము కుట్టిచ్చేస్తాం కదా, ఏ మాత్రం అనుకోరు. కుట్టించాక మళ్ళీ డబ్బులు వెంటనే ఇచ్చేయాలిగా అని చెప్తారు. ఏమీ ఎవరు పింఛన్ రావాలి అని, లేకపోతే పన్నులు రావాలి, ఊడుపులు రావాలి, కోతలు రావాలి అని ఏదో ఒక సాకైతే చెప్తారు. ఇలా రకరకాల బాధలు. నేత పనిలో ఒక రకమైన బాధ ఉంటే మిషన్ పనిలో ఇంకో రకమైన బాధ లేని పని ఏదైనా ఉంది అంటే అది చేసుకోవాలనిపించింది. ఎంత కష్టపడ్డా వీళ్ళతో సమస్యలే. ఇక ఇది గబగబా కటింగ్ చేసేసి కుట్టేసినాక తర్వాత అప్పుడు వంట చేశాను. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు త్వరగా తింటారు కాబట్టి మరి ఆ మాత్రం కంగారుగా అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. నేత పనిది సెకండ్ పార్ట్ వీడియో త్వరలోనే పెడతాను. మీరు అది కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఉంటానండి. నమస్తే.